ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి 50 లక్షల రూపాయలు డైరెక్ట్గా ఇస్తూ ఏసీబీకి దొరికిపోయినటువంటి విషయాల్ని టీవీల్లో విజువల్స్తో సహా వచ్చినటువంటి పరిణామక్రమాలు చూసినా తర్వాత తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయినటువంటి తీరు చూసినా ఒకసారి పరిశీలిస్తే అందరికీ అర్థమయ్యేది దేర్ ఇస్ ఎ ప్రైమా ఫేసీ కేస్. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిండుగా ఉన్నటువంటి కేసు, ఏమాత్రం అనుమానించవలసినటువంటి అవసరం లేదు ఫస్ట్ ఫేజ్లో అనేది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి కేసు. దీనిలో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగవలసి ఉన్నది. ఏసీబీ వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది మీడియా ద్వారా అందుతా ఉన్నది. దీనిలో రేవంత్ రెడ్డి గారు A1గా ఎఫ్ఐఆర్లో చూపించారు. కానీ వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాత్రధారుడు మాత్రమే. సూత్రధారులు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డే ఆ వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్లో చూశాను, మీరందరూ కూడా చూశారు. మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశం మేరకే నేను పదంతా చేస్తున్నానని స్పష్టంగా క్రైమ్ జరిగినటువంటి ప్రదేశంలో చెప్పినటువంటి వీడియో సాక్ష్యాలను బట్టి చూస్తుంటే మొదటి ముద్దాయిగా ఉండవలసిన వ్యక్తి సూత్రధారుడు ఆయనే రేవంత్ రెడ్డి బాస్, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు A1గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది దీనిలో ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు గారిని దీనిలో A1గా చూపించి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మనం ఎవరైనా ఆలోచిస్తే ఒక అంశం కూడా బయటకు వస్తుంది. ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు బాస్ గారు ఒక రేవంత్ రెడ్డికే పని అప్పచెప్పి ఉండరు. ఇలాంటి వ్యక్తుల్ని చాలామందిని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని చాలామంది ఎమ్మెల్యేలను కొనేటటువంటి కార్యక్రమాల్లో పురమాయించి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి దొంగగా ఉన్నాడు. దొరకని దొంగలు నిన్న చాలామంది ఎమ్మెల్యేల కోసం క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటుకి 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్సీని గెలవాలని ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాహసం చేశారంటే అధికారం నిలుపుకోవడం కోసం, గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని గత 15 సంవత్సరాల నుంచి మేము చెబుతున్నటువంటి అంశం మరొక్కసారి రుజువైందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, గెలవడం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నైతిక విలువలకు తిలోదకాలిస్తారు, ప్రజాస్వామ్య విలువల్ని మంట గలుపుతారు. ఏ గడ్డైనా కరిచి అధికారం చలాయించాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నటువంటి వర్గం ఎవరయ్యా అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఉన్నారే, వారు 11 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఓటు హక్కు ఉండి ఉండదు, రాజకీయాల గురించి ఆలోచించి ఉండరు. వాళ్ళందరికీ మనం చేస్తున్న 30 సంవత్సరాల యువకులు లోపలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి మాయమాటలు విన్నారేమో. ఇది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. ఓటు కోసం, నోటు కోసం కక్కుర్తిపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు 30 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు నేను ప్రత్యేకంగా కొనడం లేదంటే వారికి చంద్రబాబు నాయుడు గారి విషయం అంతా పూర్వమే తెలుసు. వైస్రాయ్ హోటల్లో నందమూరి తారక రామారావు గారిని దించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తించారో
పుంఖాలుగా కథలు ఆ రోజునే విన్నాం మనం అందరం కూడా. ఆ రోజున కూడా క్యాష్ కొట్టారు, ఆ రోజున బెదిరించారు, ఆ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ అధికారం అది? ఎన్టీ రామారావు గారి అధికారాన్ని లాక్కుని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేసినటువంటి నీచమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి అకృతి పడ్డాడు అంటే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం. భారత ప్రజాస్వామ్యంలోనే ఒక తీవ్రమైనటువంటి మచ్చ కలిగించేటటువంటి అంశం. అవి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న చెప్పారు. మహానాడులో ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు. మరొకటి చెప్పారు, అవినీతి ప్రతిపక్షంతో పోవాలంటే సిగ్గుగా ఉన్నట చంద్రబాబు నాయుడు గారికి. ఆహా, ఏమి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ప్రతిపక్షం అన్నారే, మరి మీరెంతమంది నీతిమంతులు ఇవాళ చాలా స్పష్టంగా బయటకు వస్తా ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడి పనులు. నీతులు మాత్రం చెప్పడానికి ఇతరవారు ఉన్నారు కానీ తను ఆచరించడానికి లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరు ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాల. 5 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఓటు కొనడానికి మీరు వెచ్చించారు. ఎంతమంది ఎమ్మెల్యేల ఓట్లు కొనడానికి మీరు ఎన్నికల్లో ప్రయత్నం చేశారు అది మీకే తెలియాలి. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించడానికి మీరు ప్రయత్నం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఈ డబ్బంతా ఎక్కడిది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆస్తిపాస్తులు అన్నీ కలిసి 22 లక్షలు ఎంతో చూపించారు మొన్న. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా ధనం లేనటువంటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం మాత్రం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం. కానీ లంచాలు ఇవ్వడానికి మాత్రం కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నా. పట్టసీమ నుంచి రాలేదా ఈ డబ్బులు? పోలవరం నిర్మాణాన్ని పక్కకు పెట్టి పట్టసీమను హఠాత్తుగా తీసుకొచ్చి దానిలో 100 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ సంపాదించాలనే ఉద్దేశంతో అనవసరమైన ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి 21.9% యాక్సెస్తో ఇచ్చి ఆ డబ్బులతో పశువుల్లాగా గొర్రెల్లాగా ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇంతకన్నా దారుణం ఏం కావాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నీతిమంతులట, మనం నమ్మాలట. పట్టసీమలో డబ్బులు, తుళ్ళూరులో భూములు ఎక్వైర్ చేసి లేదా పూలింగ్ చేసి సింగపూర్ కమ్మి సింగపూర్ నుంచి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, అవినీతిమయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఏ విధంగా అయినా సరే అవినీతితో గెలవాలనేటువంటి తాపత్రయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఈ 100 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అటు చూసినా ఇటు చూసినా ఇంతకన్నా పచ్చి రాజకీయమైనటువంటి వ్యాపారం మరొకటి ఉందని నేను అనుకోవటం వల్ల మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అటు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతం అంతా నారాయణ గారికి అప్పచెప్పారు. ఇక్కడేమో సుజనా చౌదరి గారికి కొంత భాగం అప్పచెప్పారు, కొంతేమో సీఎం రమేష్ గారికి అప్పచెప్పారు. వీరు ముగ్గురు ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాదు, వ్యాపారస్తులు. వారి దగ్గర 100,000 కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచినటువంటి నీచ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. సుజనా చౌదరి గారు ఎప్పుడు గెలిచాడు, ఎక్కడ గెలిచాడు? నారాయణ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? సీఎం రమేష్ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? ప్రజల మన్ననతో వచ్చిన వారు కాదు, వ్యాపారస్తులు. వ్యాపారస్తుల దగ్గర 1000 కోట్ల రూపాయలు తీసుకొని అవి ప్రజలకు వెదజల్లి, ఎమ్మెల్యేలకు వెదజల్లి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి రాజకీయ నీచమైన ఎత్తుగడగేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆంధ్రాలో దోచుకోవటం, తెలంగాణలో పంచటం, ఇది కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉన్నది. అదేమిటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మళ్ళా తిరిగి ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ దోపిడీ చేసి తెలంగాణలో డబ్బులు వెదజల్లి ఇక్కడ నెక్స్ట్ 2019 తర్వాత ఇక్కడ గెలవాలి అనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచేమో డబ్బు లంచాలు తీసుకొని, కిక్ బ్యాక్స్ తీసుకొని, దోచుకొని తెలంగాణలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
తెలంగాణలో ఇవాళ మనం చూస్తున్నట్టయితే పోలవరం ప్రాజెక్టును కూడా అదే విధంగా కుంటుపరిచి తెలంగాణ తన పార్టీ దెబ్బతినిపోతుందని పోలవరం ప్రాజెక్టును కుంటుపరిచి పట్టిసీమ ప్రాజెక్టు బయటకు తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఈ విధమైన నీచమైనటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను కోరుకునేది ఒక్కటే, మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేవలం టూల్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సూత్రధారుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నడిపితేనే నడుస్తున్నటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా ఏసీబీ ఇంకా విచారణ విస్తృతం చేసి రేవంత్ రెడ్డి లాంటి వారు ఎంతమందిని చంద్రబాబు పురమాయించాడో, ఎన్ని కోట్ల రూపాయలు పంచారో, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తి విచారణ చేసి దోషులను శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని A1 గా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు పక్క రాష్ట్రానికి, అయినప్పటికీ కూడా నేరస్తుడే. అరెస్ట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఏదైనా చేయగలడు చంద్రబాబు నాయుడు గారు. హి కెన్ మేనేజ్ థింగ్స్. ఈ భారతదేశంలో ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అంత మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ మరొకరు లేరని అభిప్రాయం మేము అలా భావిస్తున్నాం. తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే ఎవరినైనా మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లీగల్గా మేము అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్కన జరుగుతూ ఉన్నది, లీగల్గా జరగదనుకున్నప్పుడు ఆలోచన చేస్తాం. ఒక పక్కన దేర్ ఇస్ ఎ లీగల్ యాక్షన్, చట్టబద్ధంగా జరుగుతూ ఉన్నది, దాని మీద దాని మీద అనుమానాలు వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఏసీబీ చాలా రిప్రజెంటేషన్ వీఆర్ డిమాండింగ్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఎందుకు రిప్రజెంట్ చేయాల్సింది? మేము రిప్రజెంట్ చేస్తేనే చేయవలసిన అంశం కాదు. దే ఆర్ అవేర్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. కేసులో ఉన్నటువంటి వాస్తవాలను మీకన్నా నాకన్నా అందరికన్నా ఏసీబీకి బాగా తెలుసు. ఏసీబీ చాలా బాగా ట్రాప్ చేసి పట్టుకున్నది. కాబట్టి వారిని రిప్రజెంట్ చేయాల్సిన అంశాలు కానీ కొత్తగా మనం వివరించవలసిన అంశాలు కానీ లేవు. వారే వివరించే శక్తిలో ఉన్నారు. అయితే ఇక్కడ కేసు పూర్వాపరాలు ఒక్కసారి గమనిస్తే సూత్రధారుడు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి బాస్ ఎవరు చెప్పండి? ఎవరినైనా చెప్తారు. రాజకీయాల్లో వానామాలు అలు ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా రేవంత్ రెడ్డి బాస్ ఎవరంటే చంద్రబాబు అని చెప్తారు. రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. బాస్ లేకోకుండా కేసు ఎలా ఉంటుంది? ఒక దొంగల ముఠా బాస్ లాగా చంద్రబాబు వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకా మేబీ ఎవరిని పిలిచారు, ఎవరు వెళ్ళారు? టీఆర్ఎస్ వాంటెడ్ గా పట్టుకుందా? వాంటెడ్ గానే పట్టుకుని ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఆదేశం లేకోకుండా ఏసీబీ యాక్ట్ చేస్తుందని నేను అనుకోను ప్రస్తుతం రాజకీయాల్లో. అయితే క్రైమ్ కమిట్ అయ్యారా లేదా? 50 లక్షలు ఇచ్చారా లేదా? అంతకుముందు వీడియో ఫుటేజ్ లేదనుకున్నారో ఏమో మరి రేవంత్ రెడ్డి గారు. నా దగ్గర డబ్బులు పట్టుకోలేదన్నారు. మరి వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆయనే లెక్కేశాడుగా, ఆయన మనిషి చూశాడుగా. ఇవన్నీ వాస్తవం కాదని చెప్పమనండి, అభ్యంతరం లేదు. వాస్తవం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మనం వింటుంటే, మనం చూస్తుంటే మనకే అర్థమవుతున్నది, గోచరిస్తా ఉన్నది, జరిగినది వాస్తవం. ఇవి కాకోకుండా ఏమనుంటే వర్షం చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు. అమ్ముకున్నట్టేనా? వాళ్ళు అంటారు, ఏదైనా అంటారు. అమ్ముకున్నట్టేంటి? అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు, దట్ ఇస్ ఎ ట్రూ. ఒక వ్యక్తిని మేము సపోర్ట్ చేస్తున్నాం టీఆర్ఎస్కి. నేను దాని గురించి వివరంగా చెప్పాను. అమ్ముకున్నట్టేంటి? అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది మాకు? చంద్రబాబు కొనే అవసరం ఉంది, మాకు అమ్ముకునే అవసరం లేదు. అమ్ముకునే తత్వం కాదు మాది. వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయారు కదా 5గురు. ఒక ఎమ్మెల్యే గారు మొన్న ఎప్పుడో వెళ్ళిపోతే ఒక గొప్ప మాట చెప్పి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారి పాదాభివందనం, లోకేష్ బాబుకు ధన్యవాదాలు. ఇట్లా పాదాభివందనాలు ధన్యవాదాలు చెప్పే ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమంది ఉన్నారు? వెనక్కి చూసుకోమనండి, వారి కొట్టుకోమనండి. క్యాష్ ఏదైనా ఉంటే. పోయిన వాళ్ళ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు నీచమైన ఎత్తుగడలు వేస్తాడనేది తేట తెల్లవిగా న్యూతరానికి కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ కేసు కనిపిస్తా ఉన్నది.
లేదు, మద్యం పంచాల్సిన అవసరం లేదు, మనకు స్వచ్ఛందంగా ఓట్లేస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు బాబాయ్ ఇలాంటి చేయించే అవకాశం ఉందనుకుంటున్నారా? అవకాశం లేదని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అవకాశం లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పమనండి, ఇది చంద్రబాబు చేయించింది కాదా, రేవంత్ రెడ్డి చేసింది కాదా, కాకపోతే దెర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్. అసలు నాకు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు చెప్పమనండి. నిన్న నుంచి ఇవాళ వరకు ఆల్ టీవీస్, అన్ని పత్రికలు, ఇంక్లూడింగ్ ఆయనకి ఫేవర్గా ఉన్న పేర్లు చెప్పిన ఆయనకి ఫేవర్గా ఉన్న పత్రికలు కూడా రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోయాయని చెబితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరెత్తడం లేదు? నోరు ఎత్తడాయన. ప్రజాభిప్రాయం భిన్నంగా ఉన్నప్పుడు నోరెత్తుకోకుండా కాముగా ఉంటాం ఆయనకు ఒక లక్షణం. మీరు ఇంతకు ముందు కూడా చూశారో లేదో, శేషాచలం అడవుల్లో 20 మందిని కాల్చేస్తే చంద్రబాబే సూత్రధారుడు, దానికి అనుమానమే లేదు. మాట్లాడా? మాట్లాడ్డు. సూత్రధారుడికి తెలుసు అన్నీ కూడా. మాట్లాడితే బ్యాడ్ రియాక్షన్ వస్తుందని ఇలాంటప్పుడు ఏం మాట్లాడుకోకుండా ఫోనుల్లో మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి బాస్ యొక్క లక్షణం అది. రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీతో మాట్లాడి ఏం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పాడట. నిజంగానే ఆయన ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చేశాడు ఇవన్నీ కూడా. సో నేనేది ఏంటంటే, ఎస్ ఇది తప్పు అయితే, ఇది వాస్తవం కాకపోతే సుమారుగా 24 గంటలు అవబోతా ఉన్నది. 24 గంటల వరకు బాస్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? బయటికి ఎందుకు రాలేదు? ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయా? ప్రతిపక్షాలు అవినీతి మయమా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బుక్ అయ్యాయా? ఈయన మీద కేసులు బుక్ కావా? ఈయన నీతిమంతుడా? పువ్వులు పెట్టుకున్నారు జనం, నమ్మాలి చంద్రబాబు నాయుడు చెప్తే. ఏంటి దౌర్భాగ్యం అంటున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చంద్రబాబు అంత నీచ రాజకీయవేత్త మరొకరు లేరు, అంత అవినీతి పరుడు లేరు. కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి పశువుల్ని కొన్నట్టుగా కొనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదు, ఆయన పుటకే అంత, ఆయన జీవితమే అంత. చంద్రబాబు నాయుడు రాజకీయవేత్త కాదు, రాజకీయ వ్యాపారి. అలాగే పైకొచ్చాడు తప్ప మరొకటి కాదు. రాజకీయం చంద్రబాబుకు తెలియదు, డబ్బులిచ్చి కొనడం తప్ప. అధికారం అంటే క్యాష్ అండ్ క్యారీ అనే లక్షణాలతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యాష్ అండ్ క్యారీ. రాజకీయం అంటే ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ. పవర్ అంటే ఏమిటంటే క్యాష్ అండ్ క్యారీ. ఇది రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు న్యూతరానికి ఇచ్చినటువంటి, కొత్త తరానికి ఇచ్చినటువంటి సందేశం. అందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పాను నిన్న ఉదయం మొన్నను ఎమ్మెల్యేలకి, ఏమైనా పర్లా, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లా, కొనేయండి, మనం గెలవాలి. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మీకు? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్న మాట. ఎక్కడి నుంచి వచ్చే చంద్రబాబు నాయుడు గారికి? తుళ్ళూరు భూముల్లో వచ్చాయా? చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. తక్షణమే దీనికి సమాధానం చెప్పడు. మౌనంగా ఉండి తప్పించుకోవాలని ప్రయత్నం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా అర్ధాంగీకారం కాదు, పూర్తి అంగీకారం. మౌనం అర్ధాంగీకారం, కానీ చంద్రబాబు నాయుడు గారి మౌనం పూర్తి అంగీకారం. చంద్రబాబు ప్రతి చోట నాది మచ్చలేని రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని చెప్తా ఉంటాడు. ఆయన చెప్పుకోవటమే. చంద్రబాబు నాయుడు గారు తన జీవితాన్ని గురించి ఆయనే సర్టిఫై చేసుకుంటాడు తప్ప ఒక్కడు కూడా సర్టిఫై చేయడు. చంద్రబాబు నాయుడు గారిది మచ్చలేని జీవితం అని ఒక్కడు సర్టిఫై చేసిన సంగతి చెప్పండి నాకు. ఆయనే పాప, ఎవ్వరూ సర్టిఫై చేయరు కదా, అందుకే ఆయనే సర్టిఫై చేసుకుంటాడు. ఎక్కడ చేసుకుంటాడు? ఆయన కార్యకర్త సమావేశంలో చేసుకుంటాడు. నీతిమంతమైన పార్టీ. ఏమి నీతిమంతమైన పార్టీ? ఇదే చేసేది. నేను మనవి చేస్తున్నా, వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు, వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి F4 వరకు, F4 అంటే ఆ కాలనీలో F4, వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి F4, నిన్న క్రైమ్ జరిగినటువంటి ప్రదేశం, ఆ ఎమ్మెల్యే గారు స్టీఫెన్ యొక్క బ్రదర్ ఇల్లు F4, వైస్రాయ్ దగ్గర నుంచి F4 వరకు చంద్రబాబుదంతా కూడా అవినీతి రాజకీయం, క్యాష్ అండ్ క్యారీ రాజకీయం.